కేంద్ర ప్రభుత్వం వైపు అలాగే మోడీ మీదన కాస్త నమ్మకం పెరుగుతుంది. ఓట్లేస్తారో లేదో తెలియదు గానీ ఇప్పుడు ముద్రా రుణాలు కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు రాష్ట్రంలో. లక్షలాది మంది లబ్ధిదారులు దాంతో. లబ్ధిదారులు అంటే వాళ్ళకేం ఫ్రీగా ఇచ్చేది కాదు. అప్పు ఫ్రీగా ఎవడిస్తాడు? వడ్డీ తక్కువకి ఎవడిస్తాడు? అలా ఇవకే కదా పేదవాళ్ళు సఫర్ అయ్యేది. ముద్రా రుణాలు అట్లాగా లక్షలాది మంది లబ్ధిదారులు అయ్యారు. అలాగే 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ సీనియర్ సిటిజన్షిప్ కార్డు, ఇది ఉన్నటువంటి వాళ్ళకి మెడికల్ కంప్లీట్గా ఫ్రీ. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకాలని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించిన దాంట్లో 10% మాత్రమే లాభం వస్తుంది. అదే మన ఆరోగ్యశ్రీలు ఇట్లాంటివి అయితే 20 నుంచి 10% వస్తుంది. ఇంకోటి అవి పెట్టిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అందుకని వీళ్ళు తక్కువగా ప్రచారం చేస్తున్నారు. అయినా మొన్న ఈనాడులో ఒక వార్త తీసుకొచ్చారు, ఇట్లా 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ వరం అన్నటువంటిది. అది చూశాక జనాలందరూ ఎగబట్టడంతో 25 రోజుల్లో 50,000 మంది కార్డులు తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. అంటే మోడీ పథకం జనాలకి రీచ్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రీచ్ అయ్యేలాగా మరింత సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలి. ఇదివరకైతే ఇట్లాంటివన్నీ వాలంటీర్ని అడిగితే వాలంటీర్ తీసుకొచ్చి కాగితం ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ వాలంటీర్ లేరు. సచివాలయాల సిబ్బంది చుట్టూ తిరగాల్సి వస్తుంది. 25 రోజుల్లో 50,000 అంటే తక్కువే. కానీ మోడీ పథకం మీదన జనంలో చైతన్యం వచ్చిందన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది.